ఇక్కడ నుంచి స్కిప్ అయిపోవాలి. స్మెల్ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. 390 ఇట్లా వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్కి బట్టి మరి ఎట్లా మరి చూద్దాం ఒకసారి. R1M ఎగ్జాస్ట్ ఉందో లేదు చూసి, ఒకవేళ ఉందంటే సౌండ్ విందాం ఒకసారి. అన్న R1M ఎగ్జాస్ట్ ఉంది, R1M ఎగ్జాస్ట్. ఈ 390 తోటి ఇదే ప్రాబ్లం, కొంచెం ఓవర్ హీట్ అయిందంటే రన్నింగ్లో వెహికల్ ఆగిపోతూ ఉంటుంది. ఈరోజు ట్రాఫిక్ రైడర్ అయిపోయినా నేను. హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సారీ చీ అసలు ఈ మాట చెప్పొద్దని అనుకుంటున్నా, కానీ చెప్తూనే ఉంటున్నా నేనైతే గుడ్ మార్నింగ్. అది చూసి విని అనేది అలవాటు అయిపోయింది అనమాట. ఈరోజు మా ఖుషి ఇక్కడ ఉంది. ఈరోజు నీట్గా క్లీన్ చేసిన, మొత్తం డీజిల్ వేసి మొత్తం వాష్ చేసిన. ఈరోజు నిన్న ఏం చేసిన అంటే మొత్తం చైన్ క్లీన్ చేసిన, మంచిగా కనిపిస్తుంది చైన్ మొత్తం నీట్గా డీజిల్ తోటి క్లీన్ చేసి ఏం చేసిందంటే, మనకి గేర్ ఆయిల్ ఉంటుందా, ఈసారి లూబ్రికెంట్ కొట్టలేదు, గేర్ ఆయిల్ ట్రై చేస్తున్నా. అన్న రికమెండ్ చేశాడు, సూపర్ ఉంటుందంట గేర్ ఆయిల్ అయితే. మనమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేసి మొత్తం వీడియోలో అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. చిక్ ఈరోజు ఆఫ్టర్నూన్ అయింది రైడ్. జై శ్రీరామ్. కెమెరా బాగానే వస్తుంది అనుకుంటా, రికార్డ్ అవుతుంది. ఈరోజు రైడ్ ఏంటంటే, ఈరోజు ఒక బ్రదర్ని మీట్ అయ్యేది ఉంది. సో తన కోసం అయితే నెల్లూరు అయితే వెళ్తున్నా. తను నా కోసం చెన్నై నుంచి వచ్చారు, సో అందుకనేసి మీట్ అవుదాం అనేసి నెల్లూరుకి అయితే వెళ్తున్నా. తను ఆల్రెడీ 11కి మా MGBకి వచ్చేసారంట. నేనే కొంచెం లేట్ అయినా, ఎందుకంటే కెమెరాకి ఛార్జింగ్ లేదు. సో అది పెట్టుకోవడానికి ఒక 1.5 అవర్ టైం పట్టింది. సో అందుకని లేట్ అయిపోయినా నేను. తను నా కోసం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారంట. వారు ఏంది స్మెల్, బాబా ఒక స్మెల్ ఎట్లా వస్తుందంటే, అదొక ఎంత గబ్బు కొడుతుందంటే అంత గబ్బు కొడుతుంది ఇక్కడ. అది తెలియని ఒక స్మెల్, అర్థం కావట్లేదు. ఎంత కంపు ఏంటో అర్థం కావట్లేదు ఆ స్మెల్. హెల్మెట్లోకి వచ్చేస్తుంది స్మెల్ అంతా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్కిప్ అయిపోవాలి. స్మెల్ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఈ లారీలలో నుంచి ఏమైనా పోతుందా ఏంటి? మొత్తమా ఒక డ్రైనేజ్, ఇంకా ఒక ఏదో వేస్ట్ చికెన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వేస్ట్ పట్టుకపోతున్న స్మెల్ వామిటింగ్ వచ్చేస్తుంది. అంతా మొత్తం కడుపులో తిప్పేస్తుంది. వామ్మో ఏంటి స్మెల్, వామ్మో ఇంకా వస్తూనే ఉంది అది. ఏం గొబ్బురా నాయన, ఇదే అనుకుంటా అది. ఐ థింక్ ఇక్కడ నుంచే తొందరగా ముందుకెళ్ళిపోవాలి. ఆ లారీలో నుంచి వస్తుంది అదంతా. దాంట్లో సంథింగ్ ఏదో వేస్ట్ తీసుకెళ్తున్నారు అనుకుంటా, అదే స్మెల్. ఘోరంగా అంటే ఘోరం. ఫ్యూయల్ అయితే చేయించాలా, వచ్చేటప్పుడు చేయిస్తా, రిటర్న్ వచ్చేటప్పుడు చేయించేస్తా. ఇప్పటికైతే సరిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. తనేంటి ఎవరు అబ్బాయి అనేది మీకు, నాకు అబ్బాయి ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. అదే ఇట్లా వీడియోస్ తీస్తూ పరిచయం అయ్యారు నెల్లూరులో. తను మొన్న నేను వచ్చినాక మెసేజ్ చేయమన్నారు నాకు, నేను మర్చిపోయినా చేయడము. తన మొన్న వీడియో చూసినాక రిప్లై ఇచ్చారు, నెల్లూరు వచ్చారా బ్రదర్ అంటే వచ్చినా అని చెప్పిన. మీట్ అవుదాం అన్నాం కదా అంటే, సరే మీరు ఏ రోజు ఫ్రీ ఉంటారో చెప్పండి అంటే, ప్రజెంట్ నేను నెల్లూరులో లేను, చెన్నైలో ఉన్నాను, అక్కడి నుంచి వచ్చినాక మీట్ అవుదాం అని అనగానే తనైతే నిన్నైతే వచ్చారంట. ఈరోజు మీట్ అవుదాం అనేసి ప్లాన్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు అక్కడికి ఎక్కడ అనుకున్నామంటే MGBలో అనుకున్నాం, మెక్డానల్డ్స్లో మీట్ అవుదాం అనుకున్నాం. తను ఆల్రెడీ నా కోసం వచ్చి 1 అవర్ అవుతుందంట. నేను ఇప్పుడు బయలుదేరినా. మళ్ళీ దానికి తగ్గట్టు ఒక రైల్వే గేట్ పడ్డది, అదొక 10 మినిట్స్ అదొక లేట్ అయిపోయింది. అయితే ఫాస్ట్ కొట్టేస్తా.
చైన్ ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా వెళ్తుంది లూబ్రికెంట్. ఫస్ట్ డీజిల్ తోటి క్లీన్ చేసిన తర్వాత చైన్ లూబ్ కొట్టలేదు, ఏమంటారు గేర్ ఆయిల్ కొట్టా. అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ అయిపోయింది చైన్. ఇంతకుముందు గస 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 సౌండ్ వస్తుంటాయి క్లచ్ పట్టుకున్నప్పుడు, ఇప్పుడు అసలు ఆ నాయిసెన్సే లేదు, అసలు ఆ నాయిస్ అనేదే లేదు. చాలా బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది వెహికల్. దానికి తగ్గట్టు నేను చైన్ క్లీన్ చేసి కూడా లాస్ట్ ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు క్లీన్ చేసిన, అంతే, అప్పటి నుంచి చేయలేదు. డస్ట్ కూడా చాలా ఉంది. అవ్వా అక్కడ వస్తున్నావు. అటు ఇటు అయి మధ్యాహ్నం అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో కలుద్దాం అనుకున్నాము, 10కి 11కి అట్లా కలుద్దాం అనుకున్నాంలే. కానీ లోపట మైక్కి ఒక చిన్న క్లిప్ వస్తుంది. ఆ క్లిప్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హెల్మెట్ లోపల గాలి మొత్తం పోయేసి అది నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆ మైక్ అంతా చిరాకు పెడుతుంది. ఓహో 390 నాకు నైట్ నుంచి ఎందుకో తెలియదులే కానీ నైట్ పడుకునేటప్పుడు ఫ్లై బాయ్లు చూసిన ఎగ్జాస్ట్లు. సరే నువ్వు నెట్లోనే R1M ఎగ్జాస్ట్ పెట్టాలనుకుంటున్నా కదా, ఇక్కడ తెలిసిన షాప్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఒకసారి ఎగ్జాస్ట్ ఒకసారి పెట్టి చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుంది ఏంటి అనేసి. లాస్ట్ టైము ఇక్కడ ఈ ఫ్యూయల్ పంప్కి వెళ్ళాము పెట్రోల్ పట్టిద్దాం అనేసి. వెళ్తే ఏమన్నారంటే వెహికల్ మీద కూర్చొని ఉన్నాము, వెహికల్ దిగి ఫ్యూయల్ పట్టించుకోవాలంట, కూర్చొని ఉంటే బెటర్ అంట. సరే అప్పుడు అన్న నేను ఉన్నాము, వెహికల్ మీద ఉండద్దు సేఫ్టీ పర్పస్ కోసం అని అన్నారు. సరే అని చెప్పి నేను దిగేసిన. నేను కూడా కాదంట, తోలే మనిషి కూడా దిగితేనే అప్పుడు ఫ్యూయల్ పడతారంట. నువ్వు వద్దు, నీ ఫ్యూయల్ వద్దులే అని చెప్పేసి వచ్చేసినావు అడి నుంచి. ఇక పోండి వద్దులే అని చెప్పింది. అదేం రూల్లో నాకు అర్థం కాలేదు. సరే వెనకాల మనిషి అంటే దిగుతారు, సరే ఓకేలే, కానీ ముంగటి మనిషి ఎట్లా దిగుతారు? సరే అట్లా అనుకుంటే ఇప్పుడు కార్లో ఉన్న వాళ్ళు అయితే కార్లో ఉన్న వాళ్ళందరూ దిగితేనే ఫ్యూయల్ పడతారా ఏంటి లాజిక్గా చూస్తే? నాకు MGB తోటి ఒక చిన్నపాటి స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. నాకు కాలేజ్ ఎగ్గొట్టి MGBలో కూర్చొని ఉంటుండే, అంటే ఎప్పుడో ఒకసారి రేర్ టైంలో. MGBలో కూడా ఎక్కువ ఉండకపోతుండే, రైల్వే స్టేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే. ఎందుకంటే నాకు ట్రైన్స్ అంటే మస్తు ఇష్టం. నాకు అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని అక్కడ కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని ఇవి హాలీవుడ్ వీడియోస్ మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉండే, సాయంత్రం దాకా టైం పాస్ చేసుకుంటా. ఎతకాల నేనైతే ఇంతవరకు ఆ మెక్డొనాల్డ్స్లలో కూర్చోలేదు, ఎప్పుడు పోలేదు. కిందనే ఉంది మెక్డొనాల్డ్స్. బ్రదర్ ఎక్కడ ఉన్నారు ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం. పేమెంట్ ఇప్పుడు కట్టాలి లోపల? ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంతవరకు ఇక్కడికి వెహికల్ తీసుకురాలేదన్నమాట, సో అందుకనేసి ఎడా పెడదాం పార్కింగ్. ఎక్కడ పెట్టాను? మధ్యలో ఇంకో బండి పెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని దేంట్లో రికార్డ్ చేస్తాను అంటే గింబుల్లో రికార్డ్ చేస్తాను. ఇక ఇప్పటి నుంచే హెల్మెట్ నుంచి కెమెరా అయితే తీసేస్తా, ఓకేనా?
ఇదిగోండి Z900 ఇది. దీని ఎగ్జాస్ట్ చూడండి, ఎస్సీ ఎగ్జాస్ట్ సూపర్. లైక్ మనకి పాప్ సౌండ్స్ పట్ 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 అంటే వస్తుంది, ఘోరంగా ఉంటుంది. ఇట్స్ అసలు ఎంత క్రేజీ వచ్చిందంటే సౌండ్, అంత క్రేజీ వచ్చింది. నేనంటే ఫిదా అయిపోయినాను నేనైతే. ఇక్కడ వచ్చేసి అంటే కాదు, ఇప్పుడు ఇట్లా వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్కి బట్టి మరి ఎట్లా? మరి నేను యూట్యూబర్, నేను క్యాప్చర్ చేసుకోవాలి మరి. అవునా? మరి లోపల పెట్టేసాను రికార్డ్ ఎంజీబీ వ్యూ. అసలు ఇందాకేమైందంటే ఎంజీబీలో రికార్డ్ చేయడం అస్సలు కుదరలేదు. ఎక్కడ కెమెరా తీస్తే వాళ్ళు వచ్చేస్తున్నారు బయటికి. వాళ్ళు లోపల వాళ్ళు ఉంటారు కదా, అటెండర్ లైక్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు లేదు వీడియో తీయకూడదు, ఇక్కడ కెమెరా లోపల పెట్టేసేయండి, లేకపోతే అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి అని అంటున్నారు. అందుకు అసలు వీడియో తీయడమే కుదరలేదు అసలుకి. కావాలంటే మొబైల్లో తీసుకుంటే నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. ఆహా, చాలా మిస్ అయినా. అక్కడ మనం కింద ఎక్సిలేటర్ ఎక్కే దగ్గరనే మొబైల్ కెమెరా ఎలా లేదని చెప్పేశారు. ఇక దాన్ని ఏం చేసిందంటే ఇక తీసి హెల్మెట్లో పెట్టేసిన. అది కనిపించదు సార్, మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అని అంటే, సర్లే మీ ప్రోటోకాల్స్కి నేను ఎందుకు ఇబ్బంది కలిగిస్తాను, మరి పర్మిషన్ ఎట్లా తీసుకోవాలంటే అక్కడ పైన మేనేజర్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకోవాలంటే అబ్బో అదంతా బిచ్చపు టైం వేస్ట్ అనుకుంటా. టైం వేస్ట్ అనేసి సర్లే ఇక లైట్ అనుకుని వదిలేసిన. నెక్స్ట్ టైం వచ్చేసినప్పుడు ఈసారి మొబైల్లో నేను కెమెరాలో ఇట్లా రికార్డ్ చేసుకొని పెట్టచ్చులే అన్న ఒక్క ఐడియాతోటి ఫోన్లో ఛార్జ్ పెట్టుకోలేదు నేను. అదొక డిసప్పాయింట్. మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జాస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది కూరగాయల మార్కెట్ నుంచి ఆపోజిట్ గల్లీ ఉంటుంది ఇది. ఆ షాప్ పేరు ఏదో ఉంది, కొంచెం ఐడియా లేదు, చూడాలి ఆ పేరు ఏంటిదో చూద్దాం. ఒక త్రీ టైమ్స్ ఏమో వచ్చినాయి ఇక్కడికి, పేరు అయితే అంత ఐడియా లేదనమాట. అసలు షాప్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా చూడాలి ఫస్ట్ అయితే. ఓపెన్లోనే ఉంది అనుకుంటా, ఉంది ఓపెన్లోనే. బాగా మస్తు భరిస్తుంది ఇక్కడైతే ఎండకి. హెల్మెట్ వేసుకొని ఇదే ఈ షాప్. దీని షాప్ పేరు ఏం పేరు? కేఎస్ ఆటో ఎలక్ట్రికల్స్ అండ్ స్పేర్స్ అంట. చూద్దాం ఒకసారి. R1M ఎగ్జాస్ట్ ఉందో లేదు చూసి, ఒకవేళ ఉందంటే సౌండ్ విందాం ఒకసారి. అన్న R1M ఎగ్జాస్ట్ ఉందా? R1M ఎగ్జాస్ట్ లేదా? అదే ఒకసారి అది ఉంటే దానికి వెహికల్ పెట్టుకొని సౌండ్ ఎట్లా వస్తుందో చూసి ఒకసారి ఫిట్ చేయించేసుకుందాం అనుకుంటూ వచ్చిన. ఎప్పుడు వస్తాయి మళ్ళీ? రేపు వస్తాయా? ఎంత పడుతుంది ప్రైస్? $3,900 పడుతుందా? ఇంకొకటి మనకి 6,000లోనే సంథింగ్ ఎంత ఉంటుంది కదా. ఓకే ఓకే, అంటే అది డీపీ కిల్లర్ అట్లా వితౌట్ డీపీ కిల్లరా? ఓకే, అంటే మనకి ఆ మోడల్లోనే డీపీ కిల్లర్ వచ్చేది కూడా ఉంటుంది కదా. అదే అనుకుంటూ ఒకసారి డెమో చూసుకొని ఎట్లా వస్తుంది ఏందని ఫిట్ చేయించుకుందాం అనేసి. రేపు తెప్పించి పెడతారా? ఓకే ఓకే, అంటే ఆర్సీకేనా? 390. ఓకే ఓకే, ఒకసారి చూపించండి. ఓకే, అంటే అది మన యాక్సిలరేషన్ బట్టి సౌండ్ అనేది ఉంటుంది. అచ్చా సరే ఓకే బ్రదర్, మరి ఇక్కడైతే ప్రస్తుతానికైతే అదైతే అవైలబుల్లో లేదంట. ఒకళ్ళు ఉంటే పెట్టించుకొని చూద్దాం అనుకున్నా, షెట్ మిస్ అయింది. ఇంకా మనకు వర్క్ అయితే ఏం లేదు, ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. జీబీలోకి వెళ్ళేసి అక్కడ వీడియో తీద్దామంటే కుదరలేదు, వాళ్ళు తీయనియలేదు కెమెరాలో. ఛార్జింగ్ మొబైల్లో తీద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు.
ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ ఒకసారి నోట్ వినిపిద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎగ్జాస్ట్ లేదంట. చె ఈరోజు అంతా బిస్కెట్ అయింది. ఒకసారి మీకు స్పీడోమీటర్లో హీట్కి సంబంధించింది చూడండి ఎంత అయిపోయిందో, ఫుల్ అయిపోయింది. ఇంకొక 3 పాయింట్స్ ఉంది, అదైతే బండి అయిపోతుంది రన్నింగ్లో. ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ అయిపోయింది. ఈ 390 తోటి ఇదే ప్రాబ్లం, కొంచెం ఓవర్ హీట్ అయిందంటే రన్నింగ్లో వెహికల్ ఆగిపోతూ ఉంటుంది, అదే ప్రాబ్లం. అప్పుడు హై గేర్లో ఉన్నాం అనుకోండి, హై గేర్లో ఉన్నామంటే డౌన్ చేసుకోవాలా, అప్పుడు ఫస్ట్కి సెకండ్ తెచ్చుకొని అప్పుడు పోవాలి. అది ఎంత ట్రాఫిక్లో ఉన్నా కానీ అంతే సంగతులు, ఇక దానికి సంబంధం లేదు. ఈరోజు ట్రాఫిక్ రైడర్ అయిపోయినా నేను. ముందు సైడ్ కాదు, గ్లౌజులు వేసుకోవాలి. లేకపోతే ఈ గ్లౌజులు లేనందువల్ల ఇబ్బంది అవుతుంది. ఏదో కాలిపోయిన గబ్బు కొడుతుంది. ఇదేనా? ఇది కాదే, కాలిపోయిన స్మెల్ వస్తుంది. ఇవే అనుకున్నా నేనైతే, అవి కాదు. ఇంకే కాలిపోయిన గబ్బు కొడుతుంది. ఇంకా ఛార్జింగ్ ఎంత ఉందో తెలియదు. ఫస్ట్ అయితే ఫ్యూయల్ కొట్టించాలా, ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ తక్కువ ఉంది. వామ్మో, లో ఫ్యూయల్ ఉంది. లో ఫ్యూయల్ కూడా కాదు, ఇంకా లో ఫ్యూయల్ అయిపోయింది, తక్కువ ఉంది. ఈ మధ్యలో అయిపోతుంది. భారత్ పెట్రోల్ పంప్ ఈ మధ్యలో ఎక్కడుందా? భారత్ ఈ మధ్యలో లేదనుకుంటా. భారత్ ఐ హోప్ యూ గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడే మన వీడియోస్ అనేది త్వరగా వచ్చేస్తాయి. సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.